ఓం శాంతి. ఆగస్ట్ 2వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పవిత్రతయే మీ అసలైన సంస్కారము. రావణుని సాంగత్యంలోకి వచ్చి మీరు పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి. ప్రశ్న: అశాంతికి కారణమేది, నివారణ ఏది? జవాబు: అశాంతికి అపవిత్రతయే కారణము. మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాము. నిర్వికారి దృష్టిని ఉంచుకుంటాము, చెడు దృష్టిని ఉంచము అని తండ్రి అయిన భగవంతునితో ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తే అశాంతి దూరం అవ్వగలదు. శాంతిని స్థాపించేందుకు నిమిత్తంగా ఉన్న పిల్లలైన మీరు ఎప్పటికీ అశాంతిని వ్యాపింపచేయలేరు. మీరు శాంతిగా ఉండాలి, మాయకు బానిసగా అవ్వరాదు. ఓం శాంతి. తండ్రి కూర్చొని గీతా భగవానుడు గీతను వినిపించాడని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఒకసారి వినిపించి వెళ్ళిపోతారు. పిల్లలైన మీరిప్పుడు గీతా భగవంతుని ద్వారా అదే గీతా జ్ఞానాన్ని వింటున్నారు, రాజయోగాన్ని కూడా నేర్చుకుంటున్నారు. వారైతే రాయబడిన భగవద్గీతను చదువుకొని కంఠస్థము చేసిన తర్వాత మానవులకు వినిపిస్తూ ఉంటారు. వారు కూడా శరీరము వదిలిన తర్వాత మరొక జన్మలో చిన్న బిడ్డగా అయితే వినిపించలేరు. ఇప్పుడు మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునే వరకు తండ్రి గీతను వినిపిస్తూనే ఉంటారు. లౌకిక టీచర్ కూడా పాఠము చదివిస్తూనే ఉంటారు. పాఠము పూర్తి అయ్యే వరకు నేర్పిస్తూనే ఉంటారు. పాఠము పూర్తయిన తర్వాత హద్దు సంపాదన చేయడంలో నిమగ్నం అవుతారు. టీచరు ద్వారా చదువుకొని సంపాదన చేసి వృద్ధులైన తర్వాత శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటారు. వారు వినిపించే గీత ద్వారా ఇప్పుడు ఏం ప్రాప్తిస్తుందో ఎవ్వరికీ తెలీదు. గీతను వినిపించిన తర్వాత మరు జన్మలో చిన్న పిల్లలుగా అయితే ఏమీ వినిపించలేరు. పెద్దవారై వృద్ధులైన తర్వాత గీతను పఠించినప్పుడే వినిపిస్తారు. ఇక్కడ తండ్రి ఒక్కసారి మాత్రమే శాంతిధామము నుండి వచ్చి చదివించి మళ్ళీ వెళ్ళిపోతారు. మీకు రాజయోగాన్ని నేర్పించి నేను శాంతిధామానికి, నా ఇంటికి వెళ్ళిపోతానని తండ్రి చెప్తున్నారు. ఎవరినైతే నేను చదివిస్తానో వారు మళ్ళీ వచ్చి తమ ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు, తమ సంపాదన చేసుకుంటారు. నెంబరువారు పురుషార్థానుసారంగా ధారణ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? నూతన ప్రపంచంలోకి. ఈ చదువు నూతన ప్రపంచం కొరకే ఉంది. పాత ప్రపంచము సమాప్తమైన తర్వాత కొత్త ప్రపంచము స్థాపన అవుతుందని మానవులకు తెలీదు. మనము కొత్త ప్రపంచం కొరకే రాజయోగము నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. తర్వాత ఈ పాత ప్రపంచము గాని పాత శరీరము గాని ఉండవు. ఆత్మ ఏమో అవినాశి. ఆత్మలు పవిత్రమై మళ్ళీ పవిత్ర ప్రపంచంలోకి వస్తారు. ప్రపంచము కొత్తదిగా ఉన్నప్పుడు దేవీ దేవతల రాజ్యముండేది. దానిని స్వర్గమని అంటారు. కొత్త ప్రపంచాన్ని తయారు చేయువారు ఆ భగవంతుడే. వారు ఒకే ధర్మాన్ని స్థాపన చేయిస్తారు. దేవతల ద్వారా స్థాపన చేయించరు. దేవతలు ఇక్కడ లేనే లేరు. కనుక ఎవరో ఒక మనిషి ద్వారానే జ్ఞానాన్నిస్తారు.
ఆ మనిషే మళ్ళీ దేవతగా అవుతాడు. ఆ జ్ఞానాన్నిచ్చిన దేవతలే మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు. భగవంతుడు నిరాకారుడని, వారే కొత్త ప్రపంచాన్ని రచిస్తారనే రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడిది రావణ రాజ్యం. కలియుగంలోని పతితులుగా ఉన్నారా లేక సత్యయుగంలోని పావనులుగా ఉన్నారా అని మీరు అడుగుతారు. కానీ వారు అర్థం చేసుకోరు. 5000 సంవత్సరాల క్రితము కూడా నేను మీకు అర్థం చేయించానని పిల్లలైన మీకిప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మిమ్మల్ని అర్ధకల్పము వరకు సుఖీలుగా చేసేందుకే నేను వస్తాను. మళ్ళీ రావణుడు వచ్చి మిమ్మల్ని దుఃఖితులుగా చేస్తాడు. ఇది సుఖదుఖాల ఆట. కల్పము ఆయువు 5000 సంవత్సరాలు. కావున సగం సగం చేయవలసి వస్తుంది కదా. రావణరాజ్యంలో అందరూ దేహాభిమానులుగా వికారులుగా అవుతారు. ఈ విషయాలు కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు మీకు కూడా తెలీదు. కల్పకల్పము ఎవరైతే అర్థం చేసుకుంటారో వారే అర్థం చేసుకుంటారు. దేవతలుగా అవ్వలేని వారు ఇక్కడకు రానే రారు. మీరు దేవతా ధర్మానికి అంటుకడుతున్నారు. దేవతలు ఎప్పుడైతే తమోప్రధాన అసురులుగా అవుతారో అప్పుడు వారిని దైవీ వృక్షానికి చెందిన వారని అనరు. కొత్తదిగా ఉన్నప్పుడు వృక్షము కూడా సతోప్రధానంగా ఉండేది. మనము ఆ వృక్షానికి ఆకులైన దేవీ దేవతలుగా ఉండేవారము. తర్వాత రజో తమో గుణములోకి వచ్చి పాత పతితులైన శూద్రులుగా అయిపోయాము. పాత ప్రపంచములో పాత మానవులే ఉంటారు. పాతదానిని మళ్ళీ కొత్తదిగా చేయవలసి వస్తుంది. దేవీ దేవతా ధర్మం ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. తండ్రి కూడా చెప్తున్నారు, ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుందో, ఏ ధర్మానికి గ్లాని జరిగినప్పుడు అని ప్రశ్నిస్తారు. అప్పుడు నేను స్థాపించిన ఆది సనాతన దేవీ దేవత ధర్మమని తప్పకుండా చెప్తారు. ఆ ధర్మమే ప్రాయలోపమైపోయింది. దానికి బదులు అధర్మమైపోయింది. కనుక ధర్మము నశించి అధర్మము వృద్ధి చెందినప్పుడు తండ్రి వస్తారు. ధర్మము వృద్ధి అయ్యిందని చెప్పరు. ధర్మం అయితే ప్రాయలోపమైపోయింది, అధర్మము వృద్ధి చెందింది. అన్ని ధర్మాల వృద్ధి జరుగుతుంది. యేసుక్రీస్తు ఒక్కరి ద్వారానే క్రైస్తవ ధర్మము ఎంత వృద్ధి చెందింది. దేవీ దేవతా ధర్మము ప్రాయలోపమైపోయింది. పతితంగా అయినందువలన వారిని వారే అవమానపరుచుకుంటారు. నేను స్థాపించిన ధర్మమొక్కటే అధర్మమైపోతుంది. మిగిలిన ధర్మాలన్నీ బాగానే నడుస్తున్నాయి. అన్ని వర్గాల వారు తమ తమ ధర్మమనుసారము స్థిరంగా ఉంటారు. నిర్వికారులుగా ఉన్న ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలోని వారే వికారులుగా అయ్యారు. మేము పావన ప్రపంచాన్ని స్థాపన చేశాము. తర్వాత వారే పతితులుగా శూద్రులుగా అవుతారు. అనగా ఆ ధర్మగ్లాని జరుగుతుంది. అపవిత్రంగా అయితే తమను తాము అగౌరవపరుచుకుంటారు. వికారాలలోకి వెళ్ళడం వలన పతితంగా అవుతారు. తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు. స్వర్గము నరకంగా మారిపోయింది. కావున ఎవ్వరూ శభాష్ శభాష్గా లేరు. మీరు ఎంత చీచీ పతితంగా అయిపోయారు. తండ్రి చెప్తున్నారు, మిమ్మల్ని వాహ్ వాహ్ పుష్పాలుగా తయారు చేశాను.
తరువాత మళ్ళీ రావణుడు మిమ్మల్ని ముళ్ళుగా చేశాడు. పావనంగా ఉన్నవారు పతితంగా అయిపోయారు. మీ ధర్మానికి పట్టిన గతిని మీరే చూసుకోవాలి. మేమెంత పతితులుగా అయ్యామో మా పరిస్థితి చూడండి, మళ్ళీ మమ్మల్ని పావనంగా చేయండని పిలుస్తారు. పతితంగా ఉన్న వారిని పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. కనుక పావనంగా అవ్వాలి, ఇతరులను కూడా పావనంగా చెయ్యాలి. సర్వగుణ సంపన్నులుగా అయ్యామా, మా నడవడిక దేవతల వలె ఉందా అని పిల్లలైన మీరు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. దేవతల రాజ్యంలో విశ్వమంతటా శాంతి ఉండేది. మళ్ళీ ఇప్పుడు విశ్వములో శాంతిని ఎలా స్థాపించాలో మీకు నేర్పించేందుకు వచ్చాను. కావున మీరు కూడా శాంతిగా ఉండవలసి వస్తుంది. నన్ను స్మృతి చేస్తే మీరు శాంతిగా ఉంటారు, శాంతిధామానికి వెళ్ళిపోతారు. శాంతిగా ఉండే యుక్తిని తెలుపుతున్నాను. కొంతమంది పిల్లలైతే శాంతిగా ఉంటూ ఇతరులకు కూడా శాంతిగా ఉండడం నేర్పిస్తారు. కొంతమంది అశాంతిని కలుగజేస్తారు. స్వయం అశాంతిగా ఉంటే ఇతరులను కూడా అశాంతిగా చేసేస్తారు. శాంతికి అర్థమేమిటో తెలీదు. శాంతి నేర్చుకునేందుకు ఇక్కడకు వస్తారు. మళ్ళీ ఇక్కడి నుండి వెళ్తే అశాంతిగా అవుతారు. అపవిత్రత కారణంగానే అశాంతిగా అవుతారు. ఇక్కడకు వచ్చి మళ్ళీ బాబా, మేము మీ వారమే, మీ ద్వారా విశ్వరాజ్య చక్రవర్తి పదవిని తీసుకోవాలి, మేము పవిత్రులుగా ఉంటూ మళ్ళీ విశ్వాధికారులుగా తప్పకుండా అవుతామని ప్రతిజ్ఞ చేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళారంటే మాయ తుఫానులను తీసుకొస్తుంది, యుద్ధము జరుగుతుంది కదా. మళ్ళీ మాయకు బానిసలై పతితంగా అవ్వాలనుకుంటారు. మేము పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. మళ్ళీ మాయతో యుద్ధం చేయడం వలన ప్రతిజ్ఞను మర్చిపోయి అబలలపై అత్యాచారం చేస్తారు. మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటాము. నిర్వికారి దృష్టిని ఉంచుకుంటాము, చెడు దృష్టి ఉంచుకోము, వికారాలలోకి వెళ్ళము, వికారీ దృష్టిని వదిలిపెడతామని భగవంతునితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా మాయా రావణునితో ఓడిపోతారు. కావున ఎవరైతే నిర్వికారులుగా అవ్వాలనుకుంటారో వారిని కష్టపెడతారు. అందువలన అబలలపై అత్యాచారం జరుగుతుందని చెప్తారు. పురుషులైతే బలవంతులుగా ఉంటారు, స్త్రీలు నిర్బలురుగా ఉంటారు. యుద్ధానికి కూడా పురుషులే వెళ్తారు, ఎందుకంటే శక్తివంతంగా ఉంటారు. స్త్రీలు నాజూకుగా ఉంటారు, వారి కర్తవ్యమే వేరుగా ఉంది. వారు ఇంటిని సంభాళిస్తారు, పిల్లలకు జన్మనిచ్చి వారిని పాలన చేస్తూ ఉంటారు. అక్కడ ఒకే కుమారుడు ఉంటాడు, అయినా వికారమనే మాటే ఉండదు. ఇక్కడైతే సన్యాసులు కూడా అప్పుడప్పుడు ఒక్క కొడుకైనా తప్పకుండా ఉండాలని గృహస్థులకు చెప్తూ ఉంటారు. చెడు దృష్టి ఉన్న మోసగాళ్ళు ఇలాంటి శిక్షణలను ఇస్తారు. నేటి పిల్లలు దేనికి పనికి వస్తారు? వినాశనం ఎదురుగా ఉంది, అంతా సమాప్తమైపోతుంది. ఈ పాత ప్రపంచాన్ని వినాశనం చేసేందుకే నేను ఇప్పుడు వచ్చానని తండ్రి చెప్తున్నారు. అది సన్యాసుల మాట. వారికి వినాశనం గురించి తెలియనే తెలియదు. వినాశనం జరుగుతుందని బేహద్దు తండ్రి మీకిప్పుడు అర్థం చేయిస్తున్నారు. మీ పిల్లలు వారసులుగా అవ్వలేరు,
మా కులపు గుర్తు నిలిచి ఉండాలని కోరుకుంటారు. కానీ పతిత ప్రపంచపు ఏ గుర్తు కూడా మిగలదు. ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేదని మీకు తెలుసు. మానవులు కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే పావన ప్రపంచము ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయింది. దానిని స్వర్గమని అంటారు. కానీ ఇప్పుడు తమోప్రధానమైపోయినందువలన అర్థం చేసుకోలేరు. వారి దృష్టే వికారిగా ఉంది. దీనిని ధర్మగ్లాని అని అంటారు. ఆది సనాతన ధర్మంలో ఇలాంటి విషయాలు ఉండవు. పతిత పావన రండి, పతితులుగా దుఃఖీలుగా ఉన్నామని పిలుస్తారు. నేను మిమ్మల్ని పావనంగా తయారు చేశాను. మళ్ళీ మాయా రావణుని వలన పతితంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వండని తండ్రి తెలియజేస్తున్నారు. పావనంగా అవుతారు. మళ్ళీ మాయతో యుద్ధము జరుగుతుంది. తండ్రి ద్వారా వారసత్వము తీసుకునే పురుషార్థమును చేస్తూ మళ్ళీ అపవిత్రంగా అయితే వారసత్వాన్ని ఎలా పొందుతారు? సుందరంగా పవిత్రంగా చేసేందుకే తండ్రి వస్తారు. సుందరంగా ఉన్న దేవతలే నల్లగా అయ్యారు. దేవతల శరీరాలనే నల్లగా తయారు చేస్తారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారిని ఎప్పుడైనా నల్లగా చూశారా? దేవీ దేవతల చిత్రాలను నల్లగా చేస్తారు. సర్వుల సద్గతిదాత అయిన పరమపిత పరమాత్మ సర్వులకు తండ్రి. మమ్మల్ని విముక్తి చేయండని వారినే పిలుస్తూ ఉంటారు. వారు నల్లగా అపవిత్రంగా ఉండజాలరు. వారైతే సదా తెల్లగా నిరంతరము పవిత్రంగా ఉంటారు. కృష్ణుడైతే మరొక శరీరాన్ని తీసుకున్నా పవిత్రంగా ఉంటాడు కదా. దేవతలనే మహానాత్మలని అంటారు. కావున కృష్ణుడు దేవుడే. ఇప్పుడిది కలియుగము. కలియుగంలో మహానాత్మలు ఎక్కడి నుండి వస్తారు? శ్రీకృష్ణుడైతే సత్యయుగపు ప్రథమ రాకుమారుడు. అతనిలో దైవీ గుణాలు ఉండేవి. ఇప్పుడైతే దేవతలెవ్వరూ లేరు. సాధు సత్పురుషులు పవిత్రంగా అవుతారు. అయినా వికారాల ద్వారానే పునర్జన్మలను తీసుకుంటారు. మళ్ళీ సన్యాసాన్ని ధారణ చేయవలసి వస్తుంది. దేవతలైతే సదా పవిత్రంగా ఉంటారు. ఇక్కడ రావణ రాజ్యం ఉంది. రావణునికి 10 తలలను చూపిస్తారు. 5 తలలు స్త్రీల సూచకము, 5 తలలు పురుషుల సూచకము. పంచవికారాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయని కూడా తెలుసుకున్నారు. దేవతలలో వికారాలు ఉన్నాయని అనరు కదా. అది సుఖధామము. అక్కడ కూడా రావణుడుంటే అది దుఃఖధామమైపోతుంది. దేవతలు కూడా పిల్లలకు జన్మనిస్తారు. కావున వారు కూడా వికారులే అని మనుషులు భావిస్తారు. దేవతలకు సంపూర్ణ నిర్వికారులని గాయనముందని, అందువల్లనే వారికి పూజ జరుగుతుందని వారికి తెలియనే తెలియదు. సన్యాసుల మిషన్ కూడా ఉంది. వారు కేవలం పురుషులనే సన్యాసులుగా చేసి మిషన్ను వృద్ధి చేస్తారు. తర్వాత తండ్రి ప్రవృత్తి మార్గపు కొత్త మిషన్ను తయారు చేస్తారు. గృహస్థములో జంటగా ఉన్న వారినే పవిత్రంగా తయారు చేస్తారు. మళ్ళీ మీరే వెళ్ళి దేవతలుగా అవుతారు. మీరిక్కడకు సన్యాసులుగా అయ్యేందుకు రాలేదు. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చారు. వారైతే మళ్ళీ గృహస్థములోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. మళ్ళీ సన్యసించి బయటపడతారు. పవిత్రతయే మీ సంస్కారము. ఇప్పుడు అపవిత్రమైపోయారు.
మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. తండ్రి పవిత్రమైన గృహస్థ ఆశ్రమాన్ని తయారు చేస్తారు. పావన ప్రపంచాన్ని సత్యయుగమని, పతిత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. ఇక్కడ ఎంతమంది పాపాత్ములుగా ఉన్నారు? సత్యయుగంలో ఈ విషయాలేవీ ఉండవు. భారతదేశంలో ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో, అనగా దేవీ దేవతా ధర్మములోని వారు పతితమైనప్పుడు తమను తామే గ్లాని చేసుకుంటారని తండ్రి చెప్తారు. నేను మిమ్మల్ని పావనంగా తయారు చేశాను. తర్వాత మీరు మళ్ళీ పతితులుగా అయ్యారు. దేనికి పనికి రాకుండా ఉన్నారని తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా పతితమైనప్పుడు మళ్ళీ పావనంగా చేసేందుకు నేనే రావలసి వస్తుంది. ఈ డ్రామా చక్రము తిరుగుతూనే ఉంటుంది. స్వర్గములోకి వెళ్లేందుకు దైవీ గుణాలు కూడా కావాలి. క్రోధము ఉండరాదు. క్రోధమున్న వారిని కూడా అసురులని అంటారు. ఎంతో ప్రశాంత చిత్తస్థితి ఉండాలి. క్రోధము చేసుకున్న వారిని చూసి వీరిలో క్రోధభూతముందని అంటారు. క్రోధమున్న వారెవరైనా దేవతలుగా అవ్వలేరు. నరుని నుండి నారాయణులుగా అవ్వలేరు. దేవతలు నిర్వికారిగా ఉంటారు. యథా రాజారాణి తథా ప్రజలు కూడా నిర్వికారులుగానే ఉంటారు. భగవంతుడైన తండ్రే వచ్చి సంపూర్ణ నిర్వికారులుగా చేస్తారు. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. తండ్రితో పవిత్రతా ప్రతిజ్ఞను చేశారు కనుక స్వయాన్ని మాయా దాడుల నుండి రక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడు మాయకు బానిసలుగా అవ్వరాదు. ఇప్పుడు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక ఈ ప్రతిజ్ఞను మర్చిపోరాదు. 2వ పాయింట్. దేవతలుగా అయ్యేందుకు అవస్థను చాలా చాలా శాంతచిత్తంగా చేసుకోవాలి. ఏ భూతమును ప్రవేశింపనీయరాదు. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. వరదానము. ఫరిష్తా స్వరూపం యొక్క స్మృతి ద్వారా తండ్రి ఛత్రఛాయను అనుభవం చేసే విఘ్నజీత్ భవ. వివరణ. అమృతవేళలో నిద్ర లేచిన వెంటనే నేను ఫరిష్తానని స్మృతిలోకి తీసుకురండి. బ్రహ్మ బాబాకు ఇష్టమైన ఈ కానుకను ఇస్తే ప్రతిరోజు అమృతవేళలో బాబ్దాదా మిమ్మల్ని తన బాహువులలో ఇముడ్చుకుంటారు. బాబా బాహువులలో అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉన్నామని అనుభవం చేస్తారు. ఎవరైతే ఫరిష్తా స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారి ముందుకు ఏ పరిస్థితి లేక విఘ్నము వచ్చినా తండ్రి వారి కొరకు ఛత్రఛాయగా అవుతారు. కనుక తండ్రి ఛత్రఛాయను లేక ప్రేమను అనుభవం చేస్తూ విఘ్నజీతులుగా అవ్వండి. స్లోగన్. సుఖస్వరూప ఆత్మలు స్వస్థితి ద్వారా పరిస్థితిపై సహజంగా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఓం శాంతి.